స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తక్షణం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ స్వీకరించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. బీసీ రిజర్వేషన్లు కల్పించే జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 6 వారాల తర్వాత విచారణ కొనసాగిస్తామని కోర్టు చెప్పింది. దీంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది కదా, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి దాంట్లో హైకోర్టులో నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా విచారణ చేశారు. అయితే దీంట్లో ఈ విచారణ సందర్భంగా ఇవాళ సాయంత్రం దీన్ని 4 వారాలకు ఎన్నికల ఏదైతే హైకోర్టు ఉందో 4 వారాలకు దీన్ని వాయిదా వేస్తూ తర్వాత స్టే విధించింది. ఎన్నికలకు సంబంధించిన దాని మీద స్టే విధించింది. అయితే రాష్ట్ర ఎన్నిక ఏదైతే హైకోర్టు ఈ స్టే విధించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము ముందుకెళ్తాము, హైకోర్టు సూచనలను గౌరవిస్తామని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చిన గంటలోనే ఒక నోటు అధికారికంగా నోటు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఏముంది అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ గెజిట్ ను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ ను విడుదల చేసింది. అంటే ఇక ఇవాల్టి నుంచి వాస్తవానికి ఇవాల్టి నుంచి నవంబర్ అంటే వచ్చే నెల 11 వరకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇవాల్టి నుంచే ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభమైంది. ఆల్రెడీ ఇవాళ ఈ ఎంపీటీసీకి 103, తర్వాత జెడ్పీటీసీకి 16 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. సో ఇవన్నీ కూడా ఈ ఏదైతే రద్దు చేస్తూ గెజిట్ ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసిందో అవన్నీ ఇవాళ వేసినటువంటి నామినేషన్లు రద్దు అవుతాయి. ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది ఉండదు. సో మళ్ళీ ఏదైతే హైకోర్టు సూచన చేస్తుందో ఆ సూచన చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారమే మళ్ళా తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఇక ఈ గెజిట్ ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో ఈ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది, ఇదంతా కూడా రద్దయినట్లే భావించాలి. ఇక ఏదైతే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఆ ఎన్నికల కోడ్ అనేది కూడా ఇక నుంచి అది ఉండదు. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది కాబట్టి ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది కూడా ఉంది. కాబట్టి ఇక రేపటి నుంచి అధికారికంగా అన్ని కార్యక్రమాలు కొనసాగించవచ్చు. మంత్రులకు సంబంధించి అధికారిక కార్యక్రమాలు చేయవచ్చు. తర్వాత ఏమన్నా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మిగతా అన్ని కూడా రొటీన్ గానే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ హైకోర్టు సూచించినప్పుడు దాని ప్రకారం హైకోర్టు ఆదేశాల ప్రకారమే లేటెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ గెజిట్ ఏదైతే కొద్దిసేపటి క్రితము ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ గెజిట్ ఇచ్చారో ఆ గెజిటే అమల్లో ఉంటుంది. మళ్ళీ లేటెస్ట్ గా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే వరకు కూడా ఇట్లనే కొనసాగుతుంది. కాబట్టి ఇక ఈ నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఎన్నికల షెడ్యూల్ సో ఇదంతా కూడా రద్దయినట్లే భావించాలి జ్యోతి.